ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము ఏప్రిల్ నెల 11వ తారీఖు 2026. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. మనము మేలు చేయుటయందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితి మేని తగిన కాలమందు పంట కోతుము. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే వారు చేసిన గొప్ప పనుల నుండి మనము స్ఫూర్తిని పొందుకొని మన జీవిత కాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతి శనివారము ఒకే ప్రశ్న వేస్తున్నాను. వీరందరూ వీరి జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? క్రీస్తు రాజ్య వ్యాప్తికి మన తలాంతులతో మనం ఏమైనా చేస్తున్నామా? ఈరోజు మన డిస్కషన్ కొరకు నేను జాషువా మార్ష్మన్ గారి గురించి తీసుకున్నాను. జాషువా మార్ష్మన్ ఈయన ఏప్రిల్ 20వ తేదీ 1768లో జన్మించారు. డిసెంబర్ 6, 1837లో ప్రభువు దగ్గరకు పిలువబడ్డారు. 1799 నుండి మరణించే వరకు ఈయన భారతదేశంలోని బెంగాల్లో బ్యాప్టిస్ట్ మిషనరీ. అతను విలియం కేరీ మరియు విలియం వాష్తో కలిసి సెరాంపూర్ త్రయంలో సభ్యుడు. ఈ త్రయం అంటే ఈ ముగ్గురు సెరాంపూర్ విశ్వవిద్యాలయాన్ని, అనేక ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలలను స్థాపించారు మరియు బైబిల్ అనువాదాలతో సహా పెద్ద సంఖ్యలో రచనలను అనువదించి ప్రచురించారు. మార్ష్మన్ ఒక నిష్ణాతుడైన పండితుడు, భాషావేత్త మరియు వేదాంతవేత్త మరియు గొప్ప రచయిత మరియు వాదవాది. అతనితో పనిచేయడానికి వచ్చిన క్యారీ లాగానే మార్ష్మన్ ప్రతిభావంతుడు మరియు ప్రతిభావంతుడైన పండితుడు. మార్ష్మన్ మరియు కేరీ కలిసి బైబిల్ను అనేక భారతీయ భాషలలోకి అనువదించారు. ఆ ఫలితంగానే ఇప్పుడు నువ్వు నేను బైబిల్ను చదువుకోగలుగుతున్నాం. వారు చేసిన గొప్ప పని పుణ్యమా అంటూ మనము ఇప్పుడు బైబిల్ను చదువుకుంటున్నాం. నిజంగా అది దేవుని కృప, వీరి యొక్క హార్డ్ వర్క్, అది వీరు కష్టపడి చేసిన పని. ఈ వారాంతం మనకందరికీ దీవెనకరంగా ఉండునుగాక. రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి. మనం తిరిగి సోమవారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.